నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే అంశం అంటే నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, సెల్ఫ్ ఎక్కడ్ ప్రాపర్టీకి తేడాలో చెప్పాను. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో పూర్వీకుల ఆస్తిలో ఒక ఆయన కాల్ చేస్తే 100 ఏళ్ళ నుంచి మేము ఆస్తులు ఉన్నాయి సార్, మా పూర్వీకుల ఆస్తి, దాన్ని ఇప్పటికి కూడా మేము ఇంకా డివైడ్ చేసుకోలేదు, ఎలా చేసుకోవాలి సార్ అన్నారు. మరి ఇప్పుడు ఏదైతే బ్రతికున్నారో పూర్వీకులు, వాళ్ళ తాతలు ముత్తాతలు, వాళ్ళ అప్పంచి వాళ్ళ కొడుకులు కూతుళ్ళు అప్పుడు వాళ్ళు పంచుకోలేదు, వదిలేశారు. ఇప్పుడు ఏవైతే జనరేషన్ ఉన్నారో ఉన్న మట్టుకే బ్రతికున్న వాళ్ళు దాన్ని పార్టీషన్ చేసుకోండి. పార్టీషన్ చేసుకుంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు మీ గిఫ్ట్స్ 100 ఏళ్ళు అంటున్నారు మీరు. 100 ఏళ్ళు అంటే రెవెన్యూ రికార్డ్స్ ఇంకా ఆ పూర్వీకుల తాతల ఆస్తి పేర్లు ఉన్నాయా లేదా జస్ట్ చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకొని ఇంకా పూర్వీకుల తాతల పేర్లు ఉన్నాయి అంటే దాని వెంటనే మీరు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ సంపాదించుకొని దాని ప్రకారంగా ఇప్పుడు ఎంతమైతే జనరేషన్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కలిసి పార్టీషన్ చేసుకొని డివైడ్ చేసుకొని ప్రాపర్టీస్ వాళ్ళు తీసుకోండి. అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో. దాంట్లో కూడా మనవాళ్ళు, మనవరాలు, మునిమనోడు అందరూ వస్తారు. మొత్తం కొడుకు పిల్లలు, కూతురు పిల్లలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు, మొత్తం అంతా వాళ్ళందరికీ షేర్ వస్తుంది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో. చాలా చెప్పాను కూడా, అకార్డింగ్ టు సెక్షన్ 8 ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ చెప్పాను నేను. దాని కింద వస్తుంది ఫ్యామిలీ ట్రీ అంటారు. మొత్తం కుటుంబ సభ్యులందరూ వస్తారు. జనరేషన్ బై 4 జనరేషన్స్, మొత్తం 4 జనరేషన్స్లో అందరు సభ్యులందరూ కూడా ప్రాపర్టీస్ ఈక్వల్ షేర్ వస్తుంది. ఓకేనా. రెండోది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే స్వార్జిత ఆస్తి. తండ్రి కానీ తల్లిదండ్రుల్లో ఎవరు సంపాదించుకున్నా ఆ ఆస్తులు అడిగే హక్కు ఎవరికీ లేదు. పిల్లలు ఈ మధ్య కాలంలో ప్రెషర్ పెడుతున్నారు తల్లిదండ్రులు, వెంటనే ఆస్తులు ఇచ్చేయండి, బ్రతికుండగానే అడిగేస్తున్నారు. దయచేసి ఆ పని చేయకండి. పిల్లల ఆస్తులు అడిగితే అగ్రిమెంట్ రాసుకోండి. అగ్రిమెంట్ రాసుకొని వాళ్ళకి మీ తదనమే ఇస్తామని చెప్పి మీరు ఒక గిఫ్ట్ డీడ్ లాగా రాయండి. గిఫ్ట్ డీడ్ రాసిన తర్వాత ఎంఓయూ లాగా రాసుకోండి. ఎంఓయూలో రాసుకొని ఒక రిజిస్టర్డ్ చేయించండి. రిజిస్టర్డ్ చేస్తే ఆ తర్వాత ఎంఓయూలో రాసుకుంటే మీరు గిఫ్ట్ డీడ్ని ఒకవేళ పిల్లలు మిమ్మల్ని ఆకర్షణలో చూసుకోకపోతే రివోక్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది. అది కూడా టీపీ యాక్ట్ ప్రకారంగా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారంగా 1882 ప్రకారంగా అది గిఫ్ట్ డీడ్కి వర్తి వస్తుంది. కాబట్టి పూర్వీకుల ఆస్తికి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అండి. పూర్వీకుల కోపార్సనర్స్ మొత్తం కుటుంబ సభ్యులు అందరు A to Z ఉన్న వాళ్ళందరూ వస్తారు. ప్రతి వాళ్ళకి మనవలు, మనవరాలు, మునిమనం అందరికి ఈక్వల్ షేర్స్ వస్తాయి. అంతేగాని ఒకలే ఇద్దరు, ఇద్దరికే వాళ్ళకి వివాహం అయిపోయింది, వాళ్ళకి రాదు, కుదరదు. సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది, ఈక్వల్ షేర్స్ అంది. వివాహం అయినా వివాహం అయిపోయినా అమ్మాయిలకి కంపల్సరీ వాళ్ళకు కూడా షేర్ అడగచ్చు, వాళ్ళకి వాటా వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చాలా మటుకు నాకు కాల్స్ చేస్తున్నారు, సార్ ఆస్తులు అడుగుతున్నా సార్, 30 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళకి బంగారం ఇచ్చాం, పెళ్లి చేసాం, గ్రాండ్గా చేసాం, ఇప్పుడు అడుగుతున్నా. ఇవ్వాల్సిందే అని చెప్పాను నేను. పూర్వీకుల ఆస్తి అయితే ఇవ్వాలి, సెల్ఫ్ ఎక్కడ్ అయితే అవసరం లేదు. సెల్ఫ్ ఎక్కడ్ అయితే వాళ్ళ ఇష్టం, ఎవరైతే సంపాదించుకున్నా వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎవరు రాసిస్తే వాళ్ళకి వస్తుంది ఆస్తి. కానీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అలా కాదు. వాళ్ళకి వివాహం అయిపోయినా కూడా వాళ్ళకి ప్రాపర్టీస్లో షేర్ వస్తుంది వాటా. చాలా మంది కాల్ చేస్తారు, ఇవ్వచ్చా అంటే ఇవ్వాల్సిందే అని చెప్పాను నేను. 30 ఏళ్ళు కాదా, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు అయినా సరే ఇవ్వాలి వాళ్ళకి ఆస్తులు. అది పూర్వీకుల ఆస్తి అయితే కనుక ఒకసారి చూసుకోండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ స్టడీ చేయండి. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను. జాగ్రత్త చూసి చేసుకోవాలని కోరుకుంటున్నాను. విల్ డీడ్ చాలాసార్లు చెప్పాను. వీలునామా ఎవరైతే వీలు రాస్తాడో అతన్ని టెస్టేటర్ అంటారు. వీలునామా రాసే అతనికి ఆరోగ్యంగా ఉండాలి, సౌండ్ మైండెడ్ పర్సనే ఉండాలి. అప్పుడే ఆ వీలు చెల్లుతుంది. కొంతమంది అనారోగ్యంతో బలవంతంగా రాయిస్తారు, అది పనిచేయదు. ఆరోగ్యంగా ఉండాలి అతను. వీలునామా బ్రతకుండంగా ఎన్నిసార్లన్నా రాసుకోవచ్చు, తప్పు లేదు. చివరిగా రాసేదే వీలునామా. ఆఖరి క్షణంలో మరణించే టైంలో ఆఖరి రాసే అదే వీలునామా. అది ఒక్కటే పనిచేస్తుంది. వీలునామా వాళ్ళ ఇష్టం. పిల్లలు సరిగా వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి రాసి ఇచ్చేది. 10 ఎకరాల భూమి ఉందనుకోండి, 10 ఎకరాల భూమిలో మరి పిల్లలు ఎంతమంది ఉన్నా ఆయన ఒకరికి రాస్తారు. లేకపోతే ఇద్దరు పంచుకొని ఇద్దరికి రాయొచ్చు వీలునామా. ఇద్దరు నా మరణం తర్వాత ఈ వీలునామా మీ ఇద్దరికి చెందుతుంది, నీకు 5 ఎకరాలు, ఈయనకి 5 ఎకరాలు ఉన్నాయి, Aకి 5 Bకి 5 అని రాసేసారనుకోండి. ఆ వీలునామా రాసిన తర్వాత ఇద్దరు సాక్షులు కంపల్సరీ ఉండాలి, ఇద్దరు విట్నెస్లు మ్యాండేటరీ. వీలునామాని వైట్ పేపర్ మీద రాయొచ్చు, వీలునామాని టైప్ చేసి కూడా రాయొచ్చు, తప్పు లేదు. కానీ వీలునామా మటుకు కింద మటుకు కంపల్సరీ సిగ్నేచర్ ఉండాల్సిందే. ఎవరైతే వీలు రాస్తున్నారో అతని
టెస్టేటర్ అంటారు. అతను రాస్తే అతని సిగ్నేచర్ కరెక్ట్గా ఉండాలి. అతన్ని మొదటి పేజీలో అదే ఉండాలి, రెండో పేజీలో అదే ఉండాలి. కొంతమంది కావాలని ఫేక్ సిగ్నేచర్స్ పెడుతుంటారు. ఫేక్ సిగ్నేచర్స్ పెడితే ఆ వీలునామా చెల్లదు. కొంతమంది కావాలని బలవంతంగా రాయిస్తుంటారు. అతను అలాంటి వాళ్ళని మీరు ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే ఈయన కరెక్ట్ ఈయనదేనా సిగ్నేచర్ కాదని మీరు అక్కడ ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు డైరెక్ట్గా ఇతని సిగ్నేచర్ కాదని టాలీగా చూసి చెప్తారు. అర్థమైందా? కొంతమంది అలా కూడా చేస్తుంటే కొంతమంది కోర్టు కూడా వెళ్తున్నారు. ఇది మా తండ్రి గారి సిగ్నేచర్ కాదు, ఆయన ఇలా పెట్టాడు, కావాలనే బలవంతంగా ఎవరో రాసిన సంతకం ఇది అని చెప్పి కోర్టు కూడా చాలా మంది వెళ్తున్నారు. అలాంటప్పుడు రాసినప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ లో తండ్రి గారి సిగ్నేచర్ కరెక్ట్ గా ఉంటది. అక్కడ వాళ్ళ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఏదో అక్కడ పెట్టి ఉంటాడు సంతకం. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఏదో ఉంటుంది ఆయనకి, ఎక్కడో చూద్దాం డాక్యుమెంట్ దాని మీద అది రికార్డ్స్లో ఉంటాయి. గవర్నమెంట్ రికార్డ్స్ ఎప్పుడు ఉంటాయి కదా. ఫోరెన్సిక్ ల్యాబ్ వెళ్తే వాళ్ళు టైం ఇస్తే అది వెతికి ఇస్తారు. ఈయన సిగ్నేచర్ అది కనుక తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తే అప్పుడు ఆయన ప్రాపర్టీ ఆయనకి వాపసు వస్తుంది. ఫేక్ ఎవరైతే సంతకం పెట్టారో అది ప్రాపర్టీ రాదు వాడికి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీలునామా రాసుకునేప్పుడు ఎవరైనా సరే ప్రాపర్గా రాసుకోండి. సౌండ్ మైండెడ్ అయి ఉండాలి. ఇద్దరు సాక్ష్యాలు అయితే కంపల్సరీ ఉండాలి. నమస్కారం.